హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని ఎలా రెడీ చేసుకున్నానో చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ కలశం పెట్టుకొని దాంట్లో మామిడాకులు వేసుకొని మనం కొబ్బరికాయతో కలశం చేసుకుంటాం కదా, ఆ కొబ్బరికాయని పెట్టుకున్నాను. దానిపైన బ్లౌజ్ పీస్ని పెట్టుకొని బ్యాంగిల్స్ వేశానండి. దానికి సూత్రం పెట్టుకుంటాం కదా, ఆ రూపుని కూడా పెట్టుకున్నాను. తర్వాత నెక్లెస్ వేసి రెడీ చేసుకున్నాను. ఇలా కలశాన్ని రెడీ చేశానండి. ఇంకా కింద కలశం చెంబు ఉంటుంది కదా, అది కనిపించకుండా నేను బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని ఒక సారీ డ్రేప్ చేసినట్టు అక్కడ రెడీ చేసుకున్నానండి. అలా డ్రేప్ చేసిన దానికి కూడా జ్యువెలరీ వేసుకొని అలంకరించుకుంటున్నానండి. ఇంకా వీడియో నేను చాలా డీటెయిల్డ్గా తీద్దామని అనుకున్నాను, కానీ నాకు అస్సలు కుదరలేదండి. హన్వీతో సరిపోయింది. ఒక పక్క నుంచి హన్వీని ఆడిస్తూ ఒక పక్క నుంచి వీడియో తీసుకుంటున్నాను. అందుకే నేను కొంచెం క్లియర్గా తీయలేకపోయాను. ఇంకా పైన అమ్మవారి పటం పెట్టాను కదా, ఆ పటం దగ్గర నేను రోజ్ పెటల్స్ అండ్ చామంతి పెటల్స్తో ముగ్గు కింద వేసుకుంటున్నానండి. ఏదో ఒక డిజైన్ వేస్తున్నాను, ప్లెయిన్గా కనిపించకుండా అలంకరించుకుంటే అందంగా ఉంటుంది కదా, అందుకని నేను అక్కడ ఇలా రంగోలీ టైప్లో రోజ్ పెటల్స్తో వేసుకున్నాను. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నైవేద్యాలన్నిటినీ అక్కడ పెట్టుకున్నానండి. కింద అరిటాకులు వేసుకొని దానిపైన ఒక్కొక్కటిగా ప్రసాదాన్ని అన్నిటినీ అక్కడ నీట్గా పెట్టుకున్నాను. పులిహోర, కుడుములు, పరమాన్నము, బూరెలు, శనగలు, ఇలా నేను 9 రకాలు ఉండేటట్టు ప్రసాదాలు చేసుకున్నానండి. ఇక్కడ దద్దోజనం కూడా ఉంది. ఇలా మొత్తం అన్ని రకాలు ప్రసాదాలు పెట్టుకొని తాంబూలాలు ఇస్తాం కదా, తాంబూలాలు కూడా నేను ఇక్కడ పూజ దగ్గర అరేంజ్ చేసుకున్నానండి. నేనైతే ఇలా అరేంజ్ చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. అన్నీ ముందుగానే దగ్గర పెట్టుకొని తర్వాత నేను వరలక్ష్మి వ్రత కల్పము చదువుకుంటున్నానండి. నా పక్కనే హన్వీ కూడా కూర్చొని ఎలా చూస్తుందో, అది కూడా ఏదో చదివేయాలని నమస్కారం చేసుకుంటుంది. నేను ఆచమనం చేస్తుంటే దానికి కూడా ఆచమనం చేయాలని అంటుంది. అక్కడ నేను వరలక్ష్మి వ్రతం పుస్తకం చదువుతుంటే ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటుంది. అది కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.